గట్టిగా దేవునికి స్తోత్రాలు ఈ రోజు నీకు అన్యాయం చేస్తూ ఉండొచ్చు మనుషులు. ఈ రోజున నీకున్నటువంటి వ్యాధికి మందు లేదని చెప్పొచ్చు. లేకపోతే నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో, లేకపోతే నీ భార్య, లేకపోతే నీ భర్త, లేకపోతే నీ బిడ్డలో, నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు నిన్ను అలిగిపోయినట్లుగా, నిన్ను మానసికంగా కృంగిపోయినట్లుగా చేయొచ్చు. నిందల చేత, అవమానాల చేత నీ హృదయాన్ని గాయపరచవచ్చు. లేకపోతే నువ్వు నీ బాబును కోరుకోకపోవచ్చు, లేకపోతే నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఇదిగో ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో, ఈ క్రిస్మస్ వేడుకలలో, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నీ బాగు కోరే దేవుడు, నీ మంచి కోరే దేవుడు, నీ కోసం పరిగెత్తుకొని వచ్చే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఇదే క్రిస్మస్.